మొంతా తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. కాసేపట్లో కోనసీమ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మరో గంటలో వాతావరణ పరిస్థితిని బట్టి ఏరియల్ సర్వేకు బయలుదేరుతారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వేకు బయలుదేరే అవకాశం ఉంది. దాంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అంతర్వేది, అమలాపురం, కాకినాడ తీర గ్రామాలకు సీఎం సందర్శించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. యమున, ఏదైతే ముంతా తుఫాను బీభత్సంతో తీరం దాటిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఎదురుగాలులు ఇంకా ఇస్తూనే ఉన్నాయి, భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. అయితే కోనసీమ మొత్తం అంతా కూడా అప్రమత్తం కావడంతో ముందు నుంచి అధికార యంత్రంగా అప్రమత్తం కావడంతో ఇక్కడ ప్రాణ నష్టం అంటూ ఏమీ లేకుండా కేవలం ఆస్తి నష్టానికి సంబంధించి కొన్ని పంటలు, కొన్ని చెట్లు కూలిపోయిన పరిస్థితి, కొన్ని పంటలు పాడైన పరిస్థితి. అయితే ఇప్పుడున్న తుఫాను పరిస్థితిని ఏ విధంగా తీరం దాటింది, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. నిరంతరం సమీక్షలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని, కోనసీమ జిల్లాలోని ఏదైతే తుఫాను తీరం దాటిందో అంతర్వేది అలాగే అమలాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కాసేపటి క్రితం ధృవీకరించారు కూడా. అంటే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఆయన ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేయడానికి కష్టంగా ఉంది. దానివల్ల ఏరియల్ సర్వే చేసి ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా గమనిస్తారని చెప్పి అచ్చెన్నాయుడు మంత్రి పేర్కొన్న పరిస్థితి. అయితే నిన్న నుంచి చూసినట్లయితే భారీ వర్షాలతోటి, ఎదురుగాలులతోటి చెట్లు కూలిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం, ప్రజలెవరిని బయట రాకుండా ఇక్కడ యంత్రాంగం చేయడం తోటి ఇక్కడ అంతా కూడా అంటే ఇప్పుడు ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగామని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా చాలా ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. నిన్నంతా కూడా అంధకారంలోనే కోనసీమ జిల్లా అంతా ఉంది. అదే ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకి విద్యుత్ పునరుద్ధరించారు. అయితే ఇంకొక 3 గంటల్లో మొత్తం అన్ని చోట్ల కూడా దెబ్బతిన్న అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ పునరుద్ధరణ చేస్తామని కూడా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి. అయితే అంతర్వీధిలో ఏదైతే పల్లిపాలెం దగ్గర అలాగే అటు పశ్చిమ గోదావరి జిల్లా చూసినట్లయితే వేమిల్లి సమీపంలో బియ్యపు దగ్గర ఈ ముంతా తుఫాను తీరం దాటింది. దీంతో అటు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని ఇప్పుడు కోనసీమ జిల్లాలోని కూడా ఇంకా ఎదురుగాలులు వీస్తూనే ఉన్నాయి, ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా పునరావాస కేంద్రాలకు తరలించే వారందరికీ కూడా సహాయక చర్యలు అందుతూ ఉన్నాయి. ఇంకా పూర్తిగా గాలులు ఆగే వరకు కూడా, అంటే ఈ రోజు రేపు కూడా అత్యంత అలాగే ఒక మోస్తారు వర్షాలు ప్రాంతాల్లో పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం, అలాగే ఈదురుగాలు వేయడంతో పునరావాస కేంద్రాల్లో ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే ప్రత్యేక అధికారి విజయరామరాజు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు మొత్తం అంతా కూడా సమీక్షించుకుని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. రేపటి వరకు కూడా పునరావాస కేంద్రాలు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. అయితే తుఫాను తీరం దాటింది కదా అని చెప్పేసి ఎవరు కూడా మళ్ళీ సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దు, కనీసం 3 రోజుల వరకు ఎవరో కూడా బోట్లు తీసి వేటకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ అంతర్వేది దగ్గర మొత్తం మెకనైజ్డ్ బోట్స్ అన్ని కూడా, అంటే అనేక ప్రాంతాలకు సంబంధించిన ఫిషింగ్ మెకనైజ్డ్ బోట్లన్నీ కూడా అంతర్వేది దగ్గర కట్టేస్తున్నాయి. అట్లాగే కాకినాడ తీరంలో కూడా ఉప్పుడేరులో కూడా నిలిపేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అంతర్వేది దగ్గర తీరం దాటిన ప్రాంతంలో అంతర్వేది ఏదైతే పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న ప్రాంతంలో ఇక్కడ తీరం దాటడంతో ఇక్కడ ఈ ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతున్న పరిస్థితి, స్థానికులు నమ్ముతున్న పరిస్థితి. ఇదే అంశం మీద ఇక్కడ రాజుల ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా మాట్లాడుతూ ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వల్లే ఇక్కడ సముద్రం ఎంత ఎదురుకొచ్చినా కానీ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయిందనే భావన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంత ప్రజలు కూడా అలాగా మీకు కూడా నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బియ్యపు అంతర్వేది మధ్య వశిష్ట గోదావరి నది అక్క చెల్లెలు గట్టు దగ్గర ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తీరం దాటడంతో ప్రజలకు ఏది కాలేదని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఏదైనా ఇక్కడ జరిగిన నష్టాన్ని ఏదైతే ఉందో తుఫాను, ముంతా తుఫాను ఏదైతే తీరం దాటి ప్రాణ నష్టం జరగకుండా జరిగిందో మొత్తం ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఏరియల్ సర్వే ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో చేస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు సమాచారం. ఈ విషయం మీద మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పిన పరిస్థితి. యమున. రైట్, థ్యాంక్ యూ.